యూ సార్. మంత్రి గారు ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో చాలా విషయాలు తెలియజేసినారు సార్. ఆల్రెడీ ఈ బిల్ అమల్లోకి వచ్చేసింది. సో మనం అంటే ఇది ఆల్రెడీ మనం ఆర్డినెన్స్ తీసుకున్నాం కాబట్టి అది అమల్లోకి వచ్చేసి నడుస్తూ ఉంది. అయితే సార్ దీంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి సార్, వీటిని చర్చించుకోవాలి సార్. ఇప్పుడు మనం టంచన్గా జిఎస్టీలు వసూలు చేసే కాడ పర్సంటేజ్లు సరే, ఇప్పుడు 4 స్లాబులు ఉంటే 2 స్లాబులు చేసినారు, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది, 20 అన్నీ ఓకే సార్. కానీ ఈ జిఎస్టీ ఫ్రాడ్ కేసులు చాలా ఉన్నాయి సార్. జిఎస్టీ ఫ్రాడ్ కేసులు సపోజ్ ఎట్లా ఉంటాయంటే సార్, వాటిని అరికట్టాలి సార్. ఫస్ట్ వాటిని అరికడితే సగం బాధ పోతుంది సార్. 2 కంపెనీలు పుట్టిస్తాడు ఆయనే, ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీకి వస్తువులు అమ్మినట్టుగా చెప్తాడు, 18% జిఎస్టీ మళ్ళీ ప్రభుత్వం నుంచి మళ్ళీ వసూలు చేసుకుంటాడు సార్. ఇట్లా అనేకమైనటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి సార్. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ ఓటర్ ఐడి కార్డులు పెట్టి కంపెనీలు సృష్టించి వే బిల్లులు అని చెప్పి రకరకాల జిఎస్టీ ఫ్రాడ్లు జరుగుతూ ఉన్నాయి సార్. ఇవి పెద్ద వ్యాపారస్తులు ఇవి చేస్తారు. కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి సార్? మరి వాళ్ళకు సీఏలు పూర్తిగా అవగాహన ఉండదు, జిఎస్టీ మీద పెద్దగా అవగాహన అవేమి ఉండవు సార్. సో కాబట్టి చిన్న వ్యాపారాలను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. ఇప్పుడు 74A తీసుకొచ్చినారు సార్. ఇందులో 74A గతంలో 73, 74 ఉండే సార్. 73 ఏమో నాన్ ఫ్రాడ్, 74 ఏమో ఫ్రాడ్ ఉండే. ఈ రెండింటిని కలిపి 74A తీసుకొచ్చినారు సార్. దీని ద్వారా సార్ కొంతవరకు వ్యాపారస్తులకు భద్రత అనేది కలుగుతుంది సార్, అది కాదనలేంది. ఎందుకంటే అప్పుడు జిఎస్టీ అధికారి వచ్చి డైరెక్ట్ పట్టుకొని దాని మీద కేసు మీద ఫ్రాడ్ అని రాసిపోతే కథమే సార్. ఇక అంటే కోర్టులలో విచారణ తేలక ముందుకే ఈయన ఫ్రాడ్ అని రాసిపోతాడు. ఫస్ట్ రాసిపోగానే ఈయనే దోష అవుతూ ఉంటాడు. సో చివరిలో విచారణ అనంతరం ఆయన దోష కాదా అనేది కోర్టులు చెప్తాయి సార్. అట్లా అదొక సమస్య ఉండే సార్, దాన్ని సవరించినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. కానీ కాకపోతే ఏంటంటే సార్, ఈ చిన్న వ్యాపారులు ఎక్కువగా ఈ అవగాహన లేమి కారణంగా కొన్ని ఫ్రాడ్ కేసులలో కానీ లేకపోతే కొన్ని నాన్ ఫ్రాడ్ కేసులలో కానీ ఇరికేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో వాళ్ళని అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలి సార్. ఇక సార్ ఈ జిఎస్టీ కేసుల విషయం చూస్తే సార్ ఒకసారి మొత్తం సార్ భారతదేశంలో ఇప్పటికే 55,813 కేసులు ఇప్పుడు కోర్టులలో పెండింగ్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఈ జిఎస్టీ ఏది ఎవేజన్ కేసులకు సంబంధించినటువంటి సార్. దాదాపు వీటి విలువ సార్ 1,60,000 కోట్ల విలువైనటువంటి పంచాయతీలు కోట్లలో ఇరుక్కున్నాయి సార్. సో వాటిని తగ్గించడం కోసం ఇది కొంతవరకు ఉపయోగపడ్డప్పటికీ దీంట్లో చిన్న వ్యాపారస్తుల ప్రయోజనాలు ఉంటే బాగుండేది, వాళ్ళకు రక్షణ చట్టం ఉంటే బాగుండేది. ఇప్పుడు ఇనుప ముక్క దొంగతనం చేసిన ఆయనకు అదే కథ, లేకపోతే లారీ ఎత్తుకొని పోయిన ఆయనకు కూడా అదే కథ అవుతుంది ఇలా. కాబట్టి అంటే దొంగతనమే సార్, చిన్న పెద్ద అని కాదు, కానీ తెలియక జరుగుతాయి. కొంతమంది తెలియక జరుగుతాయి. ఓసారి సీఏ తప్పు చేస్తూ ఉంటాడు, ఓసారి ఆయనకు అవగాహన ఉండదు, దాంతో కొద్దిగా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి సార్. సార్ ఎవరైనా సరే పన్ను తక్కువగా చెల్లిస్తే అనుమానం వస్తుంది సార్. అనుమానం వస్తే నోటీస్ సర్వ్ చేస్తారు. నోటీస్ సర్వ్ చేసి వాళ్ళ వ్యాపారానికి సంబంధించినటువంటి రసీదులు కానీ ఇన్వాయిస్లు కానీ అన్నీ చెక్ చేసుకుంటారు సార్. చెక్ చేసుకొని తద్వారా నాన్ ఫ్రాడ్ అంటే తెలియక ఫ్రాడ్ చేసిండు అనుకుంటే సాధారణమైనటువంటి శిక్షతో అయిపోతుంది సార్. తెలిసి ఫ్రాడ్ చేసినటువంటి వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో సార్ దీని మీద ఇంకా కఠినంగా వ్యవహరించాల్సి ఉండే సార్, చాలా కఠినంగా వ్యవహరించాలి సార్ దీని మీద. ఎందుకంటే షెల్ కంపెనీలు పెట్టి అందులో వ్యాపారం ఉండదు, ఏముండదు సార్. వీడికేం వస్తువు వీడికి పోయినట్టుగా చూపిస్తూ ఉంటారు, దానికి మళ్ళా జియో ట్యాగింగ్ లేకపోతే ఇంకేదో అంటారు కదా సార్, ఈ ఖాళీ సెల్ ఫోన్ మాత్రమే వీడికి పోతుంది సార్, లారీ పోయినట్టు చూపిస్తూ ఉంటారు. అంటే ఇటువంటి చాలా జరుగుతూ ఉన్నాయి సార్. వీటిని అరికట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సార్. ఇంకా అవి కాకుండా సార్ ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విషయంలో మాత్రం ఇటువంటి ఫేక్ కంపెనీల ద్వారా చేస్తూ ఉంటారు సార్. ఇక బోగస్ కంపెనీలు, అడ్డగోలుగా బోగస్ కంపెనీలు సార్, అందులో ఏం ట్రాన్సాక్షన్స్ ఉండయి, కేవలం ఓపెన్ చేస్తారు, ట్రాన్సాక్షన్ జరిగిన చాలా ఉన్నాయి సార్. ఉదాహరణలు గతంలో కూడా చూసినాం లేదు సార్. ఇక అలాగే సార్ కొంతమంది ఏం చేస్తారు సార్, కస్టమర్ నుంచి జిఎస్టీ వసూలు చేస్తారు సార్. ఇక ప్రభుత్వానికి గట్టుడు లేదు, దుకాణం షటర్ కింది గుంజి వెళ్ళిపోతారు సార్ కొంతమంది.
అట్లా చాలా ఉన్నాయి. ఒక బట్టల షాప్లో సార్ వాస్తవానికి ఏం జరిగిందంటే ఇది మహబూబ్ నగర్లో ఒక బట్టల షాప్లోకి పోయి దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది సార్. క్యూఆర్ కోడ్ను పెట్టి ఏది మనం స్కాన్ చేస్తే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ రావాలి. కానీ అది వస్తలేదు సార్, వ్యవసాయ పనిముట్టుది వస్తూ ఉంది దాని మీద. అంటే దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, బట్టలను వ్యవసాయ ఉత్పత్తుల కింద అమ్ముతా ఉన్నాడు, తక్కువ జిఎస్టీ ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నాడు. చాలా విలువ. ఇటువంటి ఫ్రాడ్లు చాలా జరుగుతున్నాయి సార్. ఇప్పటికిప్పుడు సార్ ఇవాళ పొద్దున్నే గుట్కా కంపెనీ లారీ సార్ వితౌట్ జిఎస్టీ తోటి ఇక్కడ నుంచి మహారాష్ట్ర ఆదిలాబాద్ దిక్కు పోతా ఉంది సార్. రోజు పోతుంది సార్ ఆ లారీ, రోజు పోతుంది. రోజు ఫోన్ చేస్తారు, సార్ బయలుదేరింది సార్ లారీ, మీరు పట్టుకోవాలి సార్ అంటాడు. నేను పోయా నా మీద లారీ ఎక్కిస్తాడు. నేను పోతే నేను అధికారులకు కూడా పిలిచి చెప్పిన నేను ఈ వ్యాపారస్తులు ఎట్లా మోసం చేస్తారనేది నేను జిఎస్టీ అధికారులను పిలిపించుకొని నేను క్లాస్ చెప్పించుకున్నా సార్. దీని మీద ఏంది ఇది, ఎట్లా మోసం చేస్తారు, ఫ్రాడింగ్ ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ చెప్పిన. ఇక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఇప్పుడు ఏది మద్యం ఉన్నది సార్. దేశమంతా ఒకే పన్ను విధానం ఉండాలనేది జిఎస్టీ సార్. దాని ఆలోచన అదే. మేము 9% తీసుకుంటాం, మీరు 9%, మేము 5 తీసుకుంటే మీరు 5, మీరు 12 తీసుకుంటే మేము 12. పంపకాలు సమానంగా పంచుకుంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ మద్యం ఉన్నది సార్. యాక్చువల్గా నేను ఒకసారి ఎక్సైజ్ అధికారులతో ఒకసారి క్లాస్ చెప్పించుకున్నాం సార్. మళ్ళా చెప్పించుకున్నటువంటి సందర్భంలో ఎంతకు తయారవుతుంది బాయ్ సాబ్ ఈ ఒక లిక్కర్ బాటిల్ క్వార్టర్ బాటిల్ ఎంతకు తయారవుతుంది అంటే 9 రూపాయలకు తయారవుతుందని చెప్తా ఉన్నాడు. 9 రూపాయల క్వార్టర్ బాటిల్ను 190 రూపాయలకు అమ్ముతా ఉన్నారు వీళ్ళు. అంటే దాని మీద ఎంత పన్ను అన్నట్టు? ఇది రాదా మరి జిఎస్టీ పరిధిలోకి? 18% ఎంత టాప్ ఉంటే అంతేయండి. మీరు 18% పన్ను వేయండి సార్ క్వార్టర్ మీద, 20 రూపాయలకే క్వార్టర్ సీసా దొరుకుతుంది. దాన్ని 180కి అమ్మబడితిరి. పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలోకి రావు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దానికి. అంటే అంతర్జాతీయ మార్కెట్లో దాని ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడ మనం పన్నులు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం తర్వాత పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల మీద ఏది 10 రూపాయల లోపే. ఇంకా అంటే నేను జిఎస్టీ అంటా ఉన్నా. లేదు 9 రూపాయలకే తయారవుతుంది. దాని మీద 18% జిఎస్టీ వేసుకొని పోని. ఎంత టాప్ జిఎస్టీ ఎంత ఉంటే గంత వేసుకొని. ఈ కార్యక్రమం చేపడితే సర్కార్ అడ్డం పడుతుంది ఫస్ట్, ఎందుకంటే రెవెన్యూ అంతా దీని మీదనే ఉంది కాబట్టి. నేను ఏమంటానంటే కొద్దిగా చూసి ఈ వ్యాట్ పరిధిలో ఉన్నటువంటి వస్తువులను కూడా జిఎస్టీ పరిధిలోకి తేవాలి. అసలైనటువంటి 1,60,000 కోట్ల విలువైనటువంటి సంపద వివాదాలు కోర్టులో ఉన్నాయి సార్. ఈ ఫ్రాడ్ను అరికడితే, ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో ఇందులో జరుగుతున్న అక్రమాలను అరికడితే వసూళ్లు పర్ఫెక్ట్గా ఉంటాయి సార్. అలాగే ఇప్పుడు మద్యం తాగేటువంటి వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకు మీరు ఒక సమాధానం చెప్తే బాగుంటుంది. మేము క్వార్టర్ సీసా మీద ఎంత ట్యాక్స్ వేస్తూ ఉన్నాము, 9 రూపాయలకు తయారయ్యేది 190 రూపాయలకు ఎందుకు అంతా ఉంది మీకు అనేది ఒకసారి ప్రభుత్వం ప్రజలకు కూడా చెప్తే వాళ్ళు కూడా చూడ ఎట్లా వాడుకోనో దాన్ని అట్లా వాడుకుంటారని సూచన సార్. శ్రీ సత్యం నెల్లికంటి.